హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లెలో ప్రస్తుతానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు, అలాగే బయట బండ్లు ఎన్ని వచ్చినాయి, ఇంకా ఏమైనా విషయాలు ఉంటే అవి కూడా అయితే మీకు చూపించి చెప్పేస్తాను. అందరూ లైక్ కొట్టేసేయండి, వెళ్ళి చూసేద్దాం ఎంత వచ్చిందో ఏమి ఎట్లా అనేసి. సోమవారికి నమస్కారం చెప్పేసి బయలుదేరదాం, రండి పోదాం రండి. బాగా స్టార్ట్ అవుతున్నాం లోపలికి. టైం వచ్చేసి 6:15 దాటిపోయింది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం మనము. ఇవాళ కొంచెం ఒక 5 minutes లేట్ అయినట్టుగానే ఉంది. అయినా కూడా చలి మంచు మాత్రం భారీగా ఉందండి. చూడండి, అసలు లైటింగే లేదు. సూర్యుడు ఇంకా రాలేదు. ఇంకా ఒక 15-20 నిమిషాలు పడుతుందేమో సూర్యుడు కనపడేకి. ఎంఎస్ఆర్ మండి లైట్లు కూడా వేసిన లేదండి, కాయ ఏం లేదు. ఇదిగోండి బయట బండి అయితే ఒకటి కనబడుతుంది చూడండి ఇక్కడ స్టార్టింగ్లోనే. రండి, ఇంకా ఎన్ని వచ్చినాయి ఏమి ఎట్లా మొత్తం అన్నీ చూపించేస్తాను. ఇంకా కాయ దిగుమతి గురించి చూద్దాం ఇప్పుడు. ఏబిఆర్లో కాయ అయితే లేదండి, దిగిండ్లా చలిమంటలు వేసుకొని కూర్చో ఉన్నారు. ఏబిఆర్లో కాయ లేదు ప్రస్తుతానికి. ఇదిగోండి బయట బండి, ఇది కూడా ఎస్పీజీలో ఉంచారు. ఓకే, ఇక్కడ కూడా కాయ అయితే ఏం లేదు. ఎస్ఎల్ఎన్లో ట్రాక్టర్ అయితే వెయిటింగ్ అండి. 100 వరకు ఉండొచ్చు, 50+ 100 ఎస్ఎల్ఎన్ మండి ఒక ట్రాక్టర్ అయితే ఉంది. ఇంకా ఎంఎండి మండిలో 100+ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. చలి మంటలు తప్పేలా లేవు ఇంకా కొద్ది రోజులు. పొగ మంచు గినిబ్బా పద్మావతి ఏం లేవండి. ఎస్ఎల్వి వెంకటేశ్వరంలో కూడా కాయ ఏం లేదు. ఇక్కడ కూడా ఏదో బండి ఉంది, ఇది టమాటా బండి ఏమో తెలీదు. రెండో బండి మౌలాలి మండిలో ఏమీ లేవు. ఓకే, జనతా మండిలో దిగిందా? జనతా మండిలో 30+ ఉన్నాయండి ప్రస్తుతానికి. వీరభద్ర మండి చూసుకుంటే ఒక 200 దగ్గర అయితే ఉన్నట్లు తెలుస్తుందండి. వీరభద్ర మండి రండి. అబ్బో ఏమిరా చలి. ఓల్డ్ మండి ఎస్టీఎం మండి ఏమీ లేవు. జై భారత్ మండిలో 50+ ఉన్నాయండి ప్రస్తుతానికి. మదీనా మండిలో చూసుకుంటే దగ్గర ఒక 100 దగ్గర అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. జయ సిద్ధి వినాయకలో కూడా 100+ అయితే ఉన్నాయండి. మాలిక్ మండిలో అయితే కాయ లేదండి, ఇవాళ ఖాళీగానే ఉంది. పీవీఆర్ భాగ్యలక్ష్మి గురించి చూస్తే పీవీఆర్లో ఏం దిగిండ్లా. భాగ్యలక్ష్మిలో దిగింది ఒక 100 దగ్గర ఉంటాయండి. 100+ అని చెప్పొచ్చు భాగ్యలక్ష్మి ప్రస్తుతానికి. ఎస్ఎంబి ఇటుపక్క ఏమీ లేదు. కేవీఆర్లో కూడా ఏమీ లేవు. ఇదిగోండి బయట బండ్లు వెయిటింగ్ కాయలు తీసుకెళ్ళడానికి. ఇక్కడ ఓ బండి ఉందబ్బా, మొత్తం 3 బండ్లు చూపించాను. జీపీఆర్ ఇవాళ అయితే దగ్గర 500 అయితే దాటినట్లే ఉన్నాయండి చూస్తా అంటే జీపీఆర్ మండీలో ప్రస్తుతానికి. ఓకే రండి ఇంకా చూద్దాం. 500 అయితే దాటినట్టు ఉందండి జీపీఆర్. ఇదిగోండి బయట బండి వెయిటింగ్. బయట బండి కాయ ఎస్జిఎస్ అటుపక్క నుంచి చూపిస్తాను, ఇటుపక్క నుంచి ఏం కనపడలా. ఎంఆర్ఎం మండి ఒక 100+ అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి ఎంఆర్ఎంలో. ఇంకా పీవీఎస్ మండి చూసుకుంటే ఏమన్నా ఎంత? 400. ఓకే అండి, పీవీఎస్ మండిలో 400 ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా పెరగచ్చు వేలం సమయానికి. రండి ఇంకా చూసేద్దాం. నిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగలేదు, సరదా క్వశ్చన్ అడిగాను. ఎవరైనా ఆన్సర్ చేయాలనుకుంటే నిన్న సాయంత్రం వీడియో దగ్గరికి వెళ్ళి చేసేయండి. అలాగే మొన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి భాస్కర్ రెడ్డి గారు ఆన్సర్ చేశారు. నేను ఆయన పేరు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఆయన ఒక్కరే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మన సుప్రీంకోర్టు 50వ జడ్జి ఎవరు అంటే ఆయన ఒక్కరే కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఓకే, చలి మంటలు కాపండి బాగా.
టీవీఎస్ మండి షెడ్ కింద కూడా ఉంచారండి. ఒక 200 దగ్గర షెడ్ కింద 150 ప్లస్ 200 దగ్గర. ఒక ఓపెన్ ప్లేస్ విషయానికి వచ్చినట్లయితే ఓపెన్ ప్లేస్లో ఒక 500 అండి అంతే. జీప్తో కూడా కలిపి దింపుతున్న దాంతో కూడా కలిపి ఒక 500 ఓపెన్ ప్లేస్లో. అలాగే షెడ్ కింద ఒక 200 వేసుకున్న మొత్తం అన్నీ 700 ప్రస్తుతానికి టీవీఎస్ మండి. ఇది ఇంకా పెరగచ్చండి వేలం సమయానికి. ఎస్జిఎస్ మండీలో కూడా ఒక 100 ప్లస్ అయితే ఉన్నాయండి, దగ్గర 200. ఇదిగోండి ఇక్కడ ఒక బండి ఉంది, 2 బండ్లు ఉన్నాయండి. ఇదిగోండి ఇటుపక్క ఉన్నాయి 2 బండ్లు అయితే ఉన్నాయి. షెడ్ కింద ఒకటి, ఇక్కడ ఒకటి. షెడ్ కింద అనేది మీకు కనిపించట్లేదో ఏమో మరి తెలియట్లేదు. ఇదిగోండి సిఎంహెచ్ కాయ దిగిందండి 2 రోజుల తర్వాత. ఒక 100 దగ్గర అయితే ఉన్నాయి సిఎంహెచ్ మండికి. చలిమంటలు కాపల్స్ ఉంది. ఎంఆర్ మండీలో 2 బొలారాలు అయితే ఉన్నాయి. ఒక 300 అని చెప్పొచ్చండి ఎంఆర్ మండికి ప్రస్తుతానికి. ఇంకా వివిఆర్లో కాయ ఏం లేదండి ప్రస్తుతానికి. ఎస్ఎంబిలో ఒక 50 లోపు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా టిఎల్డి కనుక చూసుకుంటే 200 ప్లస్ అని చెప్పొచ్చండి ప్రస్తుతానికి. కేజీఎన్ మండి చూసుకుంటే ఒక 300 ప్లస్ అని చెప్పొచ్చండి, దగ్గర 400 కేజీఎన్ మండికి. ఇవాళ నిన్నటి కంటే కూడా స్టాక్ పెరిగినట్లే తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక బండి ఉంది. సిఎల్టీలో ఒక 100 ప్లస్ అయితే ఉన్నాయండి. సిఎల్టీ మండీలో, శ్రీనివాస మండీలో అయితే ఏం లేవు. సిఏకేలో ఏమీ లేవండి ఇవాళ. ఇంకా బయట బండ్లు చూసుకుంటే ప్రస్తుతానికి 6 బండ్లు అయితే ఉన్నాయండి. ఓకే, ఇంకా ఇవాళ ఓవరాల్ దిగుమతి గురించి చెప్పాల్సి వస్తే నిన్నటి కంటే కొంచెం బెటర్ అనే చెప్పొచ్చండి. కొద్దిగా అంతే, మరీ భారీగా అయితే కాదు, కొద్దిగా పెరిగిందని చెప్పొచ్చు అంతే. ఓకే, ఎదురు బొంగులు అన్నీ వేసి ఉంచారు చూడండి తడికలకి. మొత్తం అన్నీ 6-7 బండ్లు అయితే దిగినాయి మదనపల్లి మార్కెట్లో. ఇంకా బయట ఏమన్నా ఉంటాయేమో, వేలం సమయానికి వస్తాయి. దిగుమతి గురించి చూస్తే నిన్నటి పైన కొద్దిగా బెటర్ అయిందని చెప్పొచ్చు అంతే అండి. పెద్దగా గొప్పగా ఏం లేదు, తక్కువే అని చెప్పాలి. కొద్దిగా బెటర్ అంతే నిన్నటి పైన. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే ఒక 500 పడవచ్చు అండి, 550 క్వాలిటీ ఉంటే కనుక. బయట కాయ కూడా భారీగానే దిగుతుంది. సో అందువల్ల 500-550 వరకు టాప్ పడే అవకాశాలు ఉన్నాయి క్వాలిటీ కాయ ఉంటే. ఓకే, ఇంకైతే మనం బయటకు వెళ్ళిపోతున్నాము. స్వామివారికి కూడా చెప్పేసి వెళ్ళిపోదాము. ఇంకా టైం అయితే ఇప్పటికే చాలా అయిపోయింది, ఇవాళ లేటుగా వచ్చాము. ఇదిగోండి స్వామివారు మొత్తం అంతా చూపించేసి వచ్చేసాను. ఇంకా చూసుకోండి, లైక్లు వ్యూస్ మీరే చూసుకోవాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. ఇంకా ఎవరన్నా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. మనకి మరింత సపోర్ట్ అందివ్వాలి అనుకుంటే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.